పార్టీ కోసం పనిచేశాం, కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశించాం. కానీ చట్టసభల్లో టికెట్లు ఇవ్వకుండా నిరాకరించారు. కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వండని టీబీజీపీ నేతలు మొరపెట్టుకుంటున్నారు. ఇంతకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలెవరు? ఎవరెవరు కేంద్ర నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు? పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. కేంద్ర నామినేటెడ్ పదవుల పందేరంపై తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన తమకు కనీసం ఇలాగైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనూ తెలంగాణలోనూ కాషాయ పార్టీ మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తాము చేసిన కష్టాన్ని గుర్తించి నామినేటెడ్ పదవులతో అయినా న్యాయం చేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు పలువురు కమలం నేతలు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం తీవ్రంగా శ్రమించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు వస్తాయని ఆశించారు. కానీ అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఆశించిన కొంతమంది నేతలకు నిరాశ తప్పలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా కొందరికి ఎమ్మెల్యే టికెట్ రాకపోగా, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం వల్ల మరికొంతమంది టికెట్ కోల్పోయారు. కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని ఆశించారు. తీరా పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించిన మెజారిటీ నేతలకు టికెట్ దక్కలేదు. వలస నేతలకు కాషాయ పార్టీ పెద్దపీట వేస్తూ టికెట్లు కేటాయించింది. దీంతో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న పలువురు కమలనాథులకు చుక్కెదురైంది. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కేంద్ర నామినేటెడ్ పోస్టులైనా తమకు వస్తాయా లేదా అనే ఆలోచనలు పడ్డారట. ఏదో ఒక పదవి ఉంటేనే ప్రజాక్షేత్రంలో గౌరవం, ప్రాధాన్యత ఉంటాయని భావిస్తున్న నేతలు కేంద్రం నామినేటెడ్ పదవులపైనే భారీ హోప్స్ పెట్టుకున్నారు. అందుకోసం ఇప్పటికే తమకు అనుకూలమైన నేతలతో లాబియింగ్ కూడా చేసుకుంటున్నారట. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయకత్వం టికెట్ నిరాకరించింది. ఆయనకు బదులు నగేష్ కు టికెట్ కేటాయించింది. దీంతో బాపురావుకు కేంద్ర నామినేటెడ్ పోస్టులో సముచిత స్థానం కల్పించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారట. గత పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుండి పోటీ చేసిన ఎస్ కుమార్ కు ఈ దఫా జాతీయ నాయకత్వం టికెట్ ఇవ్వలేదు. పార్టీలో కొత్తగా చేరిన గోమాస శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. ఎస్ కుమార్ టికెట్ త్యాగం చేశారు కాబట్టి ఆయనకు కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనే వాదన కూడా వినిపిస్తోంది. మొదటి నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ఆశించారు. కానీ ఆయనకు ఆ సీటును పార్టీ కేటాయించలేదు. దీంతో ప్రకాష్ రెడ్డికి సెంట్రల్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి రెండింట్లోనూ భంగపడ్డారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్. ఆయనకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారట. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు సీటును చాడ సురేష్ రెడ్డి ఆశించారు. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ లాస్ట్ లో టికెట్ ఆయనకు దక్కలేదు. కనీసం నామినేటెడ్ పోస్టులో అయినా సురేష్ రెడ్డికి మంచి పొజిషన్ ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటున్నారట. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం ఆశించిన ఈవి రమేష్, అలాగే శ్రీధర్ రెడ్డికి కూడా సీటు దక్కలేదు. వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆశించారు. వారికి కూడా నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన కొప్పు భాషకు మొండి చెయ్యే ఎదురైంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ ను దిలీపాచారి ఆశించారు. అక్కడ ఆ సీట్ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక మెదక్ ఎంపీ సీటు ఆశించిన గోదారి అంజిరెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతల చూపంతా కేంద్ర నామినేటెడ్ పోస్టులపైనే పడింది. ఆశావహుల లిస్టు బోలెడంతా ఉన్నా తెలంగాణకు ఎన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయనేదే పెద్ద సస్పెన్స్ గా మారింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు నామినేటెడ్ పదవులతో సముచిత స్థానం కల్పిస్తారా లేదా అనేది కమలనాథులు చర్చనీయాంశంగా మారింది.